హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నాను. ముందుగా పెట్టుకుని నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించండి. బాగా వేగాలండి చికెన్ కర్రీకి. చూడండి, ఓ 2 మినిట్స్ అన్నా వేగాలండి. వేగితే కూర బాగుంటుంది. చూడండి, ఇలాగ నేను చికెన్ తీసుకున్నాను. బాగా కడుగుతున్నాను. ముందు కడిగేసానండి, మళ్ళీ కడుగుతున్నాను. చూడండి, శుభ్రంగా కడిగేసిన ఒక గిన్నెలో తీసుకోండి చికెన్. ఇలాగ ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి. చూడండి, చికెన్ నీట్గా కడిగేసాను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేగినాయి. ఇప్పుడు చికెన్ అందులో వేసేయండి. చికెన్ వేసి కలపండి. చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అది వాటర్ మగ్గుద్దండి ఉల్లిపాయలతోని. చూడండి, చిటికెడు పసుపు వేయండి. ఉల్లిపాయలు చికెను బాగా మగ్గిందండి. 2 స్పూన్ కారం. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోండి. ఒకసారి కలపండి. సిమ్లో ఉంచండి. చూడండి, బాగా కలపండి. వాటికి కారం పట్టేలా కలపండి చికెన్ ముక్కలకి. చూడండి, నేను కలిపాను. కొద్దిగా కరివేపాకు వేయండి. చికెన్ కర్రీలో పచ్చిమిర్చి వేయక్కర్లేదండి, అవసరం లేదు. పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ మారిపోతుందండి. చూడండి, మసాలా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదండి, మసాలా, గరం మసాలా. అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ కలిపి మిక్స్ చేయండి. గరం మసాలా బాగుంటుంది. గరం మసాలా ఇప్పుడే వేయండి. వాటర్ వేసిన తర్వాత వేస్తే పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు వేస్తే బాగుంటుందండి. రెస్టారెంట్లో చికెన్ కర్రీలో ఉంటుందండి, ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. చూడండి, నేను మూత పెట్టి 2 మినిట్స్ ఉంచాను. చికెన్ ఎక్కువ ఉల్లిపాయలతోని, మసాలా, కారంతో మగ్గాలండి. కొద్దిగా వేయండి, వాటర్ సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఒకసారి కలపండి. చూడండి, అంతేండి. వాటర్ మరీ ఎక్కువ వేయకండి, సరిపోతుంది. ఇప్పుడు ఈసారి ప్లేట్ మూత పెట్టేయండి. చూడండి, చికెన్ ఉడికింది. మంచి స్మెల్ వస్తుందండి చికెన్ కర్రీ. చూడండి, కరివేపాకు వేసిన రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, హాయ్ అండి, బాయ్.